చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఈ క్రమంలో ఏమైందంటే నేను అన్నా కదా, ఇక మహేష్ నీ అలవాట్లు నువ్వు మానుకోలేవు. ఎలా కలిసారు? నేనైతే ముందు గట్టిగా హార్ష్గానే అన్నా, ఏంటి మహేష్ ఈ పనులు ఏంటి ఇంత నమ్మకం చేసుకొని నువ్వు అసలు? అమ్మాయి ఎంత భవిష్యత్తు పోయింది అసలు. అమ్మాయి ఇంజనీర్ టాపరు, ఎంబీఏ టాపరు, లా టాపరు. నీ బిజినెస్ మొదటి నుంచి కూడా మార్కెటింగ్ చేసింది, నిన్ను పెంచింది, నిన్ను గ్లామర్ హీరోగా వేయాలని తాపత్రయపడింది. నిన్ను చేస్తే నువ్వు ఇట్లా చేయడం ఏంటంటే ఏమనలా అసలు. తప్పే మామయ్య ఏం చేద్దాం చెప్పన్నా. నేను అతన్నే అడిగాను. అడిగితే అన్నాడు కదా, మామయ్య మేమైతే కలిసి ఉంటాం, నా నేచర్ ఒప్పుకోదు గౌతమి, నేను మార్చుకోలేను, బలహీనత ఉంది కాబట్టి నేను మార్చుకోలేను, అది ఒప్పుకోవట్లేదు, నేను మార్చుకోలేను, ఇక మేము డిస్పర్స్ అవుతాం. మేము ఎట్లా అవుతావు? ఇప్పుడు పిల్లగాడు ఉన్నాడు కదా, మరి వాడికి ఇవన్నీ చూడాలి కదా అన్నాను నేను. మామయ్య గుంటూరు బిల్డింగ్ ఉంది, గుంటూరు బిల్డింగు జగద్వాజ అంటే అబ్బాయి పేరు జగద్వాజకి రాస్తా నేను. ఆ రెంట్ ఏదైనా వస్తే జాయింట్ అకౌంట్ వేసి వాడు మెయింటెనెన్స్కి పోద్ది. ఓకే, మీరు ఇచ్చిన డబ్బులు మీకు ఇచ్చేస్తా నేను. ఎంత ఇచ్చారు మీరు? నేను అట్లా చెప్పాలంటే సార్, అది రఫ్గా అయితే దగ్గర 3 కోట్లు తగ్గించారు. స్టార్టింగ్ నుంచి ఇచ్చాను. స్టార్టింగ్ నుంచి 3.5 ఎకరాల పొలం పెళ్ళి అయ్యేటప్పటికి అమ్మాయి పేరు మీద ఉంది. మా బావగారు 2020లో ఎందుకంటే పొలం ఏం చేస్తుందండి అంటే, సరే అమ్ముకోండి మీరే అన్న. 3.5 ఎకరాలు అమ్ముకున్నారు, 5 కోట్ల రూపాయలు చిల్లర వచ్చింది. ఈ వ్యాపారాల నిమిత్తమే అమ్మాయి అడగడం, నేను ఇవ్వడం జరిగింది సార్. ఓకే, ఆ వ్యాపారంలో జూబ్లీ హిల్స్ ఏదో బ్రాంచ్ పెట్టారు, అదేదో లాస్ అన్నారు. అదే ఈ మధ్య అమ్మాయి చీటింగ్ కేసు పెట్టింది. 2022లో ఒక 50 లక్షలు ఇచ్చా. అతను అన్నాడు కదా, ఆ 50 లక్షలు ఇస్తామా అన్నాడు. నేను పెళ్ళప్పుడు ఎంత లిబరల్గా ఉన్నానో, వాళ్ళు డిస్పర్స్ అయ్యేటప్పుడు కూడా అదే లిబరల్గా ఉందామని కోరుకున్నాను నేను. సరే ఓకే, 50 లక్షలు డైవర్సు, ఆ పిల్లగాడికి బిల్డింగు. ఓకే, ఇక బ్రాండ్ డిస్టర్బ్ చేయను నేను. డైవర్స్ అంటే ఇంతవరకు ఏ కోర్టులో అప్లై చేసింది? కావాలని ఇంతవరకు చెప్పాడు, బాగానే ఉందిలే, నువ్వు చెప్పింది బాగానే ఉందంటే, అవును మామయ్య మీకంటే పెద్ద మనిషి ఎవరు ఉంటారు అసలు? ఎవరు సార్ డైవర్స్ కోర్టులో అప్లై చేసిన సంతకం పెట్టాల్సింది మహేష్ అంతే కదా, అందుకే మహేష్ ని అడిగాం ఫస్ట్. నేను ఓకే అన్న. ఇప్పుడు ఎందుకంటే మీడియా ముందు నేను చెప్తున్నా కదా, నిన్న మీడియా ముందు కూడా అన్నాడు, మా కోడలు అట్టడుగుతుంది ఇట్టడుగుతుందని. ఇప్పటికి నేను కమిట్ అయి ఉన్నా, ఇక్కడ 10 పంచాయతీలు అక్కర్లేదు. ఆయన 10 మందితో నాకు ఫోన్ చేయించాడు, 1-2 సార్లు సిట్టింగ్ పెట్టించాడు, ఎక్కడా స్టిక్ ఆన్ అవట్లే ఆయన. అవన్నీ కూడా ఉద్దేశం లేదు, డైవర్ట్. అందుకే నేను చెప్తానండి, సబ్జెక్ట్ డైవర్ట్ అయింది. ఇట్లా 2 నెలలు గడిచాక మహేష్ ఏంటి మాకు డ్యూటీ ఈ వయసులో, ఆమెమో బడికి సెలవు పెట్టాలా, నాకా 70 ఏళ్ళు వస్తున్నాయి, ఈయనకు తీసుకురావటం నీకు చూపించడం ఈ కాదు. ఒక డెడ్ లైన్ పెట్టుకో, ఒక టైం పెట్టుకో, కటీఫ్ డేట్ పెట్టు, అప్పుడు డైవర్స్కి అప్లై చేసిన తర్వాత జ్యుడిషియల్గా నువ్వు చూసుకుందు కానీ చెప్పాను నేను. లేదు మావయ్య మా నాన్న ఒప్పుకోవట్లేదు అన్నాడు అప్పుడు. ఓకే, అదేంటి మహేష్ మీ నాన్న ఒప్పుకోవట్లేదు అంటే, మా నాన్నతో మీరు మాట్లాడతారా అన్నాడు. నేను మాట్లాడతా, నేను చెప్పింది చాలా ధర్మంగా ఉంది అన్నావు కదా నువ్వు, దానికి ఒప్పుకుంటే నేను మాట్లాడతా. ఎందుకంటే మీ నాన్న మా అమ్మాయిని ఒప్పుకుండా అన్నాడు, షావుకారు బిడ్డ అన్నాడు, ఆడవాళ్ళతో తిరిగి అన్నాడు. ఇవన్నీ అన్న తర్వాత ఇంకోటి సార్, హనుమాన్ జంక్షన్లో ఈ సినిమా ప్రమోషన్స్ పెట్టారు, మా పక్కనే అది, మమ్మల్ని పిలవలా అసలు. ఆ సినిమా ప్రమోషన్స్ మా కుటుంబాన్ని అవాయిడ్ చేశారు అసలు వాళ్ళు. ఇన్ని అవమానాలు జరిగాక మహేష్ మీ నాతో నేను కూర్చున్నావు అనుకో, పంచాయతీ కాదు కదా అది, తగాదా అవుద్ది అది, నేను చెప్పింది ధర్మంగా ఉందన్నావు, నువ్వే మాట్లాడి ఒప్పించుకో, లాయర్ దగ్గర కలుద్దామని చెప్పాను నేను. కానీ ఆ అబ్బాయికి ఉన్న ఆలోచన వాళ్ళ నాన్న పోసే మరి డైవర్ట్ చేసాడో ఏంటో నాకు అర్థం కావట్లేదు. కానీ ఈ చిన్నగా ఏంటంటే, ఈ ఫ్రాంచైజీలో వాళ్ళని డబ్బులు ఇద్దని వీళ్ళని డబ్బులు ఇద్దని, ఈ 4 హోటల్స్ ఉన్నాయి అతనికి, వాటి నుంచి డబ్బులు ఆపటం, ఈ డిస్టర్బెన్స్ మొదలైంది అమ్మాయికి అతనికి. ఇక మా చేతుల్లో లేకుండా పోయింది. మహేష్ మా చేతుల్లో లేడు, ఈ ఇష్యూ కూడా మా చేతుల్లో లేకుండా పోయింది. అమ్మాయి డబ్బులు కూడా రిటర్న్ అవ్వలేదు. లేదండి అసలు. ఇక ఏమన్నా అంటే మామయ్య ఇప్పుడు మా ఏం చెప్తున్నాడు, మీడియాలో కూర్చొని కోట్లు అడుగుతుంది, కోట్లు. నేను ఇప్పుడు చెప్తున్నా కదా, మీరు రికార్డ్ చేస్తారు కదా, నేను నువ్వేం చేస్తావు మహేష్ అంటే ఆయన చెప్పింది అది. నేను ఇవాళ స్టిక్ అనే ఉన్నా, నువ్వు ఎందుకు ఉరుకులు పెట్టి మా డబ్బులు నీ 100 కోట్లు 1000 కోట్లు మాకెందుకు సార్, మాకు అక్కర్లేదు కదా. మేము ఇప్పుడు నా 3.5 ఎకరాల పొలం అమ్ముకున్నారు, నేను డబ్బులు అవి కూడా అడగట్లేదుగా. నేను ఆ అబ్బాయి ఇస్తాను 50 ఇమ్మన్నా నేను.
హ్యాపీగా విడిపోండి అని చెప్పాను నేను. ఓకే. దానికి కూడా వాళ్ళ నాన్న ఒప్పుకోలేదని దాన్ని ఏం చేశారంటే ఇక అమ్మాయి కోర్టులో వేసిందండి. ఎంతకాలం పరిస్థితి అమ్మాయి మాత్రం ఇక కోర్టులో వేసింది. కోర్టులో వేసాక మొన్న తర్వాత ఏమైందంటే చీటింగ్ కేసు ఒకటి పెట్టింది, జూబ్లీ హిల్స్ అమ్మాయి పేరు మీద చేసినది. ఇప్పుడు ఆయన ఏమంటాడు, పోలీస్ స్టేషన్లో కేసు పెడితే మేనేజ్ చేశారంటాడు. అంటే ఇప్పుడు ఒక అమ్మాయి అన్యాయం జరిగితే ఎక్కడ పోతే చెప్పండి, పోలీసు వాళ్ళు పిలిస్తే పోలీసు వాళ్ళకి మేము జీతం ఇస్తామండి, మా మాట వింటారు. హైదరాబాద్లో పోలీసు వాళ్ళు స్టేషన్కి పోయినా మేమే పెట్టామంటాడు, లేకపోతే మీడియా దగ్గరకు వచ్చినా ఏదో డబ్బులు ఇచ్చేసామంటాడు. ఎక్కడికి స్టిక్ ఆన్ అవ్వట్లేదు సార్. ఎంతమందితో ఫోన్ చేయించాడని పంచాయతీకి, మొండితోక అరుణ్ కుమార్ గారు, నరేంద్ర గారు అని వాళ్ళ ఇంట్లో పంచాయతీ జరిగిందండి. ఎమ్మెల్సీ ఆయన మాకు ఆయనకి ఇద్దరికి బాగానే ఉంటాడు కాబట్టి నరేంద్ర అని కృష్ణరాజు గారి పెంచుకున్న అమ్మాయి భర్త, ఆయన ఇంట్లో పంచాయతీ జరిగింది. పంచాయతీ జరిగితే ఇదే ఫస్ట్ మహేష్ చెప్పిందే నేను చెప్పాను. నేను చెప్తే వాళ్ళ నాన్న అట్లా ఒప్పుకోవట్లేదు, అమ్మాయి పేరు బ్రాండ్ ఉంది చూడండి, ఆ బ్రాండ్ కూడా అంట వాళ్ళకి పెట్టేయాలంట. ఓకే. బ్రాండ్ అసలు ఎట్లా న్యాయం అండి అసలు అది ఎట్లా అసలు అది పంచాయతీ ఎట్లా వద్దంటాను నేను. బ్రాండ్ పెట్టడం ఏంటి అంటే, ఇప్పుడు అమ్మాయికి అబ్బాయి ఇచ్చి పంపిస్తాడా, అబ్బాయికి అమ్మాయి ఇచ్చి పంపిస్తుందా చెప్పండి అంటే వాడు ఇంటలేదండి ఆయన ఏంటో అన్నారు. తర్వాత మా నందిగామ లాయర్ గారు, టీడీపీ లాయర్ అన్నాడు, ఎవరు శ్రీనివాసులు నాయుడు గారిని, ఆయన ఫోన్ చేశాడు, అన్న నువ్వేమనుకోకంటే కరీముల్లా నేను ఎక్కడైనా కూర్చుంటా, నాకు క్లోజ్ చేయాలి దాన్ని, హ్యాపీగా మా అమ్మాయి పని చేసుకోవాలి, ఈ దగ్గర నేను వదిలించుకోవడానికి సిద్ధంగా ఉన్నా, వాళ్ళు స్టిక్ ఆన్ అయితే చెప్పన్నా. తర్వాత ఆడ స్టిక్ ఆన్ వాళ్ళు రాలేదు. తర్వాత మా ఫ్రెండ్ గోపి కిరణ్ కుమార్ అని ఉన్నాడు, ఆయన ఫోన్ చేశాడు, అన్న శ్రీరామ్ తాతయ్య గారు జగ్గేపేట ఎమ్మెల్యే గారు ఉన్నాడు కదా, ఆయన తమ్ముడు చిన్నబాబు అడగమన్నాడు అన్న, కాకాని వెంకటేశ్వరరావు వచ్చాడంట ఆయన దగ్గరికి. అంటే కిరణ్ నేనైతే రెడీయే, కానీ ఆయన అసలు ఆయన కూర్చుంటాడో లేదో కనుక్కోండి, నేనైతే ఆయన ఎందుకంటే ఇప్పుడు ఇది 4 ఇప్పుడు ఈయన వెళ్ళి కలిసి ఈ పెద్ద మనుషులు చెప్పలేకపోతున్నారు, ఆ అమ్మాయికి ఏదో ఒకటి ఇచ్చేసి క్లోజ్ చేసుకోండి అని చెప్పలేకపోతున్నారు. ఆ అమ్మాయికి ఏదో ఒకటి ఇచ్చేసి కాదు సార్, ఆ అమ్మాయి దగ్గర ఉంది లాక్కోకండి అని చెప్పలేకపోతున్నారు. అది ఇంకా లాక్కోవడానికి ఏముంది, ఇంకా ఇది తప్పితే లేదు కదా. కాదు, ఇప్పుడు ఆయన ఒక మాట అన్నారు, ఫుడ్ బిజినెస్ లలో ఏమొచ్చి వస్తుంది, కోటి కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి, ఒకప్పుడు పారడైజ్ పెద్ద ఫేమస్, అది ఫేమస్, వాళ్ళకే దిక్కులేదు, ఇప్పుడు ఇదేముంది అన్నారు. చల్లుతున్నాడు ఆయన. మీడియాను కూడా దిశ ఏమైంది, వైఎస్ఆర్ చచ్చిపోతే ఏమైంది, ఎన్టీఆర్ చచ్చిపోతే ఏమైంది, ఒకరోజేగా మీడియా వాళ్ళు ఏమైంది అని అన్నాడు. మీ మీడియాలోనే అన్నాడు. మీ మీడియా ఈ ప్రపంచంలో ఎన్ని కుంభకోణాలు బయటికి తీసింది, ఎన్ని జీవితాలు కాపాడింది. ఇవాళ ఎక్కడైనా అన్యాయం జరిగితే సామాన్య మానవుడు ఏమంటున్నాడు, మీడియా అంటున్నాడు. అసలు సత్వర న్యాయం జరిగేది మీడియా దగ్గర. అటువంటి మీడియాలో కూర్చొని కూడా ఆయన మీడియాది ఏముంది అంటున్నాడు. మీ ముందు మేము చెప్తున్నాం సార్, ఇది మీకే కాదు సమాజానికి చెప్తున్నాం. మేము వాళ్ళ ఆస్తులు మేము అన్యాయంగా మేము అడగట్లేదు, మేము క్లోజ్ చేయాలని మేము, ఎందుకంటే దీన్ని క్లోజ్ చేసుకోవాలని అడుగుతున్నారు. అది కూడా చెప్పు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఉన్న బ్రాండ్ కూడా లాక్కోవాలని చూస్తున్నారు వాళ్ళు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.